वेंकटपतेर्विष्णु परां प्रेयसी तद्वक्षस्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। మంగవరద గోవింద గోవింద. మీ యొక్క తల్లిదండ్రులను, గురువులను, కులదైవాన్ని ఒకసారి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి. సంకల్ప విధానం తెలిసిన వారైతే సంకల్ప ముద్రలో కూర్చోండి. ప్రాణాయామం చేసి సంకల్ప ముద్రలో కూర్చోండి. లేనివారు బాగా గాలి పీల్చి 3 సార్లు వదలండి. నమస్కారం చేసుకోండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్ప ముద్రలో కూర్చోండి. ఆడవాళ్ళు వాళ్ళని తగలండి. మీ కుడి తోడపైన ఎడమ చేయి ఇలా, పైన ఇలా కుడి చేయి పెట్టుకోవాలి. అందరూ ఒకసారి స్వామిని నమస్కారం చేసుకోండి. శేషాత్రినాదం సితమారినాదం రమాసనాదం రమణీయగాత్రం సురేంద్రనాదం సురపూజితాంగ్రిం శ్రీవేంకటేశం శరణం ప్రపద్యే. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్రగదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థజ్ఞానలబ్ధగే అమృతాత్మాదమేఘావం అమృతాహరణం విభుం పాంచరాత్ర ఆగమాచార్యం వందే వైకుంఠభూపతిం. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః, అస్మత్పరమేష్టిగురుభ్యో నమః. గురుభ్యశ్చ తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే వృణీమహే చ తత్ర ఆద్యౌ దంపతి జగదాంబది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య విష్ణోర ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతమే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే ఆదివరాహక్షేత్రే సువర్ణముఖరీ ఉత్తరదిగ్భాగే పద్మసరోవరీ దీప్తసమీపే శుకపుర్యగ్రహారే వర్తమానే వ్యావహారికచాంద్రమాణేన ప్రభవాది షష్ఠి శ్రీవిజగాప్యుదే నామ సంవత్సరానామధ్యే మంగళకర క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతు జ్యేష్ఠమాసే కృష్ణపక్షే తిథింజాయాం ప్రథమాయాం శుభదితౌ వాసరః స్థిరవాసరయుక్తాయాం మూలానక్షత్రయుక్తాయాం శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితౌ అస్య భగవతో వాసుదేవస్య శ్రీపదే పురుషోత్తమస్య అగణితానేక కళ్యాణ గుణగణైకదానస్య అపారకారుణ్య సౌశీల్య సౌహార్త సౌందర్య వాత్సల్య ఐశ్వర్య మహోదదే జగద్రక్షణార్థం నవతీర్ణస్య శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం జగత్కారణభూతాయాః శ్రీ పద్మావతీనాయక్యాः ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం
లోకక్షేమాభివృద్ధ్యర్థం విశేషతః యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేర్లు అందరినీ స్మరించుకోండి, సంకల్పం చేసుకోండి. எல்லாரும் உங்கள் பேரு கோத்திரம் நட்சத்திரம் உங்களை அங்கே ஆற்றுல இருக்கிறவா பேர் எல்லாமே संकल्प பண்ணிக்கோங்க. आपका गोत्र नाम स्मरण कीजिए, संकल्प कीजिए. अंदरू पलकंडी. मम क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुष अर्थ सिद्ध्यर्थं धन कनक वस्तु वाहन अभिवृद्ध्यर्थं महालक्ष्म्याः परिपूर्ण कृपा कटाक्ष सिद्ध्यर्थं विशेषतः. మీరు దేనికోసమైతే ఈ యొక్క కళ్యాణోత్సవ సేవను నిర్వర్తిస్తున్నారో, సమర్పించుకుంటున్నారో ఆ యొక్క కోరికను విన్నవించుకోండి. లేదా మొక్కుబడి అయినా కూడా అమ్మవారికి విజ్ఞాపనం చేసుకోండి. స్వామి అమ్మవార్లకు எதனால நீங்கள் இந்த கல்யாணோற்சவத்தை பண்ணுறீங்களோ அந்த संकल्पத்தை ஒரு வாடி தாயாருக்கு விज्ञापனம் பண்ணுங்கோ. जिस कामना के लिए आप एक कल्याणोत्सव कर रहे हैं उस कामना को एक बार विज्ञापन कीजिए माता जी को और प्रार्थना कीजिए. అందరూ ప్రార్థించుకోండి. అమ్మవారిని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. చెప్పండి. మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం సకల కళ్యాణ సమృద్ధ్యర్థం శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీనివాస నిత్య కళ్యాణ మహోత్సవం ఆచార్య అనేన సహాయేన కారయిష్యే. అందరూ ఒకసారి ధ్యానం చేసుకోండి. అలమేలు మంగ వరద గోవింద గో. ఒక గంట సేపు అమ్మవారి యొక్క ఓం నమో భగవత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం నడుస్తూ ఉండగా ప్రథమాతిథి ప్రతిపత్తిథి అనే చెప్పబడేటువంటి మొదటి దినం నాడు అదిగో అద్భుతమైనటువంటి తమ యొక్క తిరుచుకనూరు దివ్యక్షేత్రంలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి పద్మావతి దివ్య మంత్రమూర్తిగా స్వామివారి యొక్క హృదయ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి దివ్య స్వరూపం అదిగో ఇక్కడ తమ నిత్య కళ్యాణ విశేషాన్ని పాంచరాత్ర ఆగమ విధానం అనుసరించి ఆ స్వామివారి యొక్క సంకల్పానుసారం తాము తమ భక్తులను అనుగ్రహిస్తూ నిత్య కళ్యాణ విశేషాన్ని నెరవేర్చుకుంటూ ఉండేటువంటి అత్యంత మంగళకరమైనటువంటి శుభంకరమైనటువంటి క్షణాలు ఇవి. శ్రీ లక్ష్మీ కళ్యాణి కమలా కమలాలయా పద్మా మామక చేతస్సద్మని హృత్పద్మే వసతు విష్ణునా సాకం. శాస్త్రం చాలా అద్భుతంగా ఒక రహస్యాన్ని చెబుతుంది. మనం దేన్నైతే అనుభవిస్తున్నామో ఇక్కడ ఈ ప్రపంచ రూపంలో, ఆ ప్రపంచ రూపంలో కనబడేది మరి ఏదీ కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మలో పరమాత్మనే కనబడుతున్నాడు. పరమాత్మ యొక్క శక్తి ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విశ్వరూపంలో కనబడుతుంది. విశ్వంగా కనబడేటువంటి భూమి ఆది పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భూమి నీరు నిప్పు గాలి ఆకాశం వీటితో కూడిందే మొత్తం విశ్వమంతా కూడా. అది ఎన్ని గోళాలన్నా కావచ్చు, ఎక్కడ నక్షత్రాలన్నా కావచ్చు, ఏది బ్లాక్ హోల్స్ అన్నా కావచ్చు, నెబ్యులాలు చాలా విశాలమైన శరీరాలు కలిగిన పదార్థాలు ఆకాశంలో ఎన్నున్నా అన్నీ కూడా కలిసి ఒకటే తత్వం నుంచి బయటపడింది అని చక్కగా చెబుతారు. విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. అలాగే ప్రాచీనమైనటువంటి భారతీయ
తత్వశాస్త్రం చక్కగా తెలియజేస్తుంది. అందుకనే ఇక్కడ అమ్మవారు జగన్మాత అని చెప్పబడుతున్నారు. జగన్మాత అంటే మామూలుగా సుప్రసిద్ధంగా మనం జగత్తుకు తల్లి అనుకుంటున్నాం, అంటే జగత్తును సృష్టించింది అంటారు. కానీ ఇక్కడ ఒక మాట చెబుతారు, పరమాత్మనే జగద్రూపంగా కనబడుతున్నారు. 100% అని తీసుకుంటే ఒక 50% అనుభవించేటువంటి వాడు పరమాత్మే, ఇంకో 50% ఆయన చేత అనుభవించబడేటువంటిదైన పదార్థాలు, అంటే చేతన అచేతనములతో కూడినటువంటి సమస్త పదార్థాలతో నిండిన విశ్వం. అది ఒక 50% అంటే ఇదొక 50%. ఈ 50%కు జవాబు చెప్పేది పరమాత్మ శరీరంలో ఉండేటువంటి జీవరూపంలో. అందుకనే సూర్యుడు ఎంత గొప్పవాడు కావచ్చు, నక్షత్రాలు ఎంతదైనా కావచ్చు, ఏదైనా పదార్థాలు కావచ్చు, వాటి ఇది ఫలానా అని చూచి గుర్తుపట్టేవాడు ఉంటే కదా దానికి విలువ. ఎంత గొప్పగా ప్రకాశించిన సూర్యకిరణాలు, ఆ కిరణాలను ఎవడు చూచి అనుభవిస్తున్నాడో ప్రాణ రూపంలో ప్రాణిగా ఎవడైతే ఉన్నాడో వాడు నేను అనుకుంటున్నాడు. నేను అనుకునే లక్షణం ఒక్క చైతన్యానికే ఉంది. ఆ చైతన్యం లేకపోతే మిగతంతా శూన్యమే. అటువంటి చైతన్యం అనేటువంటి అద్భుతమైన సమస్త పరివ్యాప్తమైన చైతన్యమే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క శక్తి ఇదిగో మనం చూస్తున్న విశ్వం. అందుకనే లక్ష్మీ గాయత్రి అనబడేటువంటి దివ్యమైనటువంటి గాయత్రి మంత్రశాస్త్రంలో అమ్మవారిని కీర్తిస్తూ ఇదే అంటారు, అమ్మా శ్రీ లక్ష్మీ. లక్ష్మి అంటే మామూలుగా మనం ఏదో సంపదలు ఇచ్చేటువంటి, ఏది కావాలంటే అది, ఏ వస్తువులు కావాలంటే, అంతేకాదు, గుర్తు అని అర్థం. పరమాత్మ ఉన్నాడని ఆయన అతీంద్రియుడు, ఇంద్రియాలకు కనబడ్డు. అంటే మనకు ఉండేటువంటి కన్ను, చెవు, ముక్కు, నాలుక, చర్మం చేత తెలియబడనటువంటి వాడు ఆయన. కానీ ఆయనే లేకపోతే ఇవి ఏవీ లేవు. అది ఆశ్చర్యం. మరి ఆయన్ను పట్టుకోవడం ఎట్లా, తెలియడం ఎట్లా, తెలుసుకోవడం ఎట్లా అన్నప్పుడు ఆయన్ను తెలిపేటువంటిదే ఆయనలో ఉండే శక్తి. ఆ శక్తికే ఇక్కడ అమ్మవారు అని మనం ఇక్కడ పురాణాల రూపంలో, అనేక పురాణాలు ఆగమాల రూపంలో చెబుతున్నాం. కాబట్టి ఆయన ఐంద్రజాలికుడైతే ఐంద్రజాలికుడిలో ఉండే శక్తి అమ్మవారు. కాబట్టి ఆయన చూపించే ఇంద్రజాలమే మనం చూసేటువంటి అనుభవించేటువంటి విశ్వం. అదే చెబుతుంది గాయత్రి. కమలాలయ సద్మా. ఆయన ఇక్కడ ఒక రాజకుమారుడి రూపంలో కిందికి దిగొచ్చి ఇక్కడ సప్తగిరుల మీద వెంకటేశ్వరుడుగా ఉంటూ రాకుమారుడుగా ఇక్కడ తన కుంతాయుధంతో, ఇక్కడ ఇవన్నీ విభూతి అంటారు. ఆయన చరిత్ర పరమాత్మ చూపించినటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదర్శన. ఆ ప్రదర్శనలో భాగంగానే అదిగో అమ్మవారి స్వదేవే పునతే దేవ్యాగాతే బక్వేస్తనవో వీతపృష్ఠాః మదంతస్సధమాద్యేషో యజ్ఞస్యామపతజోరగీణాం ఈశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శిరోపజో భూః యావా పృథివీ పయసా పయోభిః యావరేగజ్ఞజే మా పునీతా బృహద్భిः సవిధస్త్రిభిः ప్రతిష్ఠైర్దమన్వభిः దక్షైः పునాహిమా येन देवा अपुनता दिव्यङ्गसः दिव्येन ब्रह्मणा ब्रह्म पुनीमहे पावमाने रथ्येति संभर्तकं रसं सर्वकमसपूतमस्नाति मातरिश्वना पावमानेर्यो अध्येति संभर्तकं रसं तस्मै सरस्वती दुहे कीनकं सर्पिर्मधोदकं पावमाने स्वस्ति जनी सुदुघाहि वयस्वतीः संभृतो रसः ब्रह्मणे समृतकं हितं पावमानेत्य सन्तुनः लोकमथो अमां कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाहृताः पावमाने स्वस्त्ययनी सुदुघाहि घटश्च्युतः विसम्भृतो रसः ब्रह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजावत्यं पवित्रं सदाज्यामकं हिरण्मयं येन ब्रह्मविदो वजानं ब्रह्म पुनीमहे नीति सह वा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या राजा अप्रवणाभिपुनतमा वेदामूर्धयन्त्या पुनातो भुवस्वः संयोरावृणीमहे यज्ञाय यज्ञपतये देवीः स्वस्तिरस्तु
स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषज शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः जगदयक्ष्मकं सुमना असते अध्यवाचदधिवक्ता प्रथमादेव्याभिषके अहेकश्च सर्वान् जम्भयान् सर्वाश्च यातु धान्याः असौ यस्ताम्रो अरुणवृतभद्रस्व मङ्गलः ये देवागो रुद्रा अभिरो दीक्षुश्रुताः सहस्रसो वैशाखं हेडयेमहे असव्यावसर्पति नीलग्रीवो विलोहितः तैनं गोपा अदृशन्नदृशन्नुदहाट्यः त्वैनं विश्वाभूतानि सदृष्टो मृडयादिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य शत्रुनो हन्तेभ्यो करं नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोराप्नुयोज्यान् याश्च हस्त इदवपराधा भुटवपा अवदत्यसनत्तकोदहस्राक्षसते सुधे निषेद्यसल्यानामुखाशिवो न सुमना भवा नित्यन्धनकभद्रिनर्गल्योपाणवागं हुदा अनेकन्नस्येषव आभुरस्य निषङ्गतिः या देहे धर्मेढुट्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्रायुधाय नादताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् मृणक्तु विश्वतः अथो येषु धिस्तवारे अस्मन्निधेहिताम् नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्च पदये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदये नमो नमस्तस्मिञ्जराय कृषीमदेवधीनां पदये नमो नमो बभ्रुजाय विव्याधिनेन्द्राणां पदये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पदये नमो नमो भवस्य हेत्यै जगतां पदये नमो नमो रुद्राय तथा विने क्षेत्राणां पदये नमो नमः सूताय हन्त्याय वनानां पदये नमो नमो रोहिताय सपदये वृक्षाणां पदये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पदये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां
पदये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते वत्तीनां पदये नमो नमः कृत्स्नवीताय धावते पदये नमः नमः सहमानाय निर्व्याधिना व्याधिनीनां पदये नमो नमः खगुभाय निषङ्गिने सेनानां पदये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पदये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पदये नमो नमो निचेरवे परिचरायारण्यानां पदये नमो नमः श्रृगाविभ्यो जिघागं सद्भ्यो मग्नतां पदये नमो नमो शिवभ्यो नक्रञ्चरभ्यः प्रकृन्तानां पदये नमो नमः उष्णीषिणे गिरिचरायां पदये नमो नम ईशमद्भ्यो धन्वाभिभ्यश्च वो नमो नम आधन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वभ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो धावद्भ्यश्च नमो नमः सभाभ्यश्च सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो स्वपतिभ्यश्च वो नमः नमः व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमो गणाभ्यश्च गंहतेभ्यश्च नमो नमो कृत्सेभ्यो कृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो स्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः षल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च नमो नमः क्षत्रेभ्यः सङ्ग्रहेभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्ठेभ्यो निषादेभ्यश्च नमो नमः इषकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मृगयुभ्यः स्वनेभ्यश्च वो नमो नमः स्वाभ्यः स्वपतिभ्यश्च नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च वसुपतये च नमो नीलग्रीवाय च कण्ठाय च नमः कपर्दिने च व्यप्तकेशाय च नमः सहस्राक्षाय च रधन्वने च नमो गिरिशाय च विष्टाय च नमो मेढुत्तमाय तेषुमते च नमः ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमः अग्र्याय च प्रथमाय च नमः आसवे च जिराय च नमः शीघ्रियाय च भ्याय च नमः भूम्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमः ज्येष्ठाय च कनिष्ठाय च नमः पोत्पजाय च परजाय च नमः मध्यमाय च पगल्भाय च नमो जघन्याय च ध्वजाय च नमः स्वाभ्याय च प्रतिसर्याय च नमः याम्याय च क्षेम्याय च नमः वैवर्याय च खल्याय च नमः स्वाख्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेनाय च सुरथाय च शूराय च विभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो द्रव्याय च हनन्याय च नमो धृष्णवे च मृषाय च नमो दूताय च हिताय च नमो निषङ्गिणे तेषु धिमते च नमस्तीक्ष्णेषवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च वत्स्याय च नमः कात्याय च नीत्याय च नमः श्रुत्याय च सरस्याय च नमो नाट्याय च वैसन्ताय च नमः कोप्याय च वट्याय च नमो वश्याय च वश्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च
नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च वसुपतये च उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च नमस्तेभ्याय च तुल्याय च नमः पात्याय च भात्याय च नमः प्रतरणाय चोत्तरणाय च आचार्याय च लाज्याय च नमः षष्ठ्याय च भेन्याय च नमः सिगत्याय च प्रवाक्याय च नमैरिण्याय च प्रपथ्याय च नमः किगंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च एक्याय च नमः काक्याय च गह्वरेष्ठाय च नमः हृदयाय च निवेश्याय च नमः पागोसव्याय च रजस्याय च नमः शुष्क्याय च नित्याय च नमो लोप्याय च लप्याय च नमः ऊर्व्याय च सौम्याय च नमः पन्याय च पन्नसत्याय च प्रकुरबाणाय च अभिघ्नते च नमः आक्षिदते च प्रक्षिदते च नमो वक्षिरिकेभ्यो देवानागो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्येभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्येभ्यः द्रापे अन्धसस्वते दरिद्रन्नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां माधर्मो येषां किञ्चनाममते जाते रुद्रशिवातनो शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी दयानो मृडजीवसे इमागं रुद्राय तपसे कपर्दिने क्षयर्वीराय प्रभरामहे मतिम् यथा नः समसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्नातुराम् मृडानो रुद्रातनामयस्मिन् क्षयद्वीराय नमसा विधेमते यच्छं च योस्तमनुराय ते पिता तदस्यामलवरुद्रप्रणीतौ मानो महान्तमुतमानो अर्धकं मान उक्षन्तमुतमान उक्षितम् मानवधे पितरं मातरं प्रियमानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतनये मान आयुषि मानो गोषमानो अश्वेषुरीरिषः वीरान्मानो रुद्रभामितोऽवधे हविष्मन्तो नमसा विधेमते आरात्ते गोघ्नौ च पूरुषघ्ने क्षयद्वीराय नमस्मेते अस्तु रक्षाजनो अधिचदेव प्रोक्तिराजनः शर्म यच्छद्विबर्हाः स्वहे स्तुतङ्गत्यसदंयुवानं मृगन्न भीममुपहत्तमुग्राम् मृडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव पन्तु सेनाः परिणो रुद्रस्य हेतिर्वृणक्तु परिद्वेषस्य दुर्मतिरघायोः अवश्यता भगवद्भ्यस्तनुष्वमेध्वस्तो गायतनयाय मृडया मेषोत्तमशिवतमशिवो नः सुमना भवा परमे वृक्षायुधन्निधाय कृत्तिं वसान आचरपिनाकं बिभ्रदागहि विकीलविलोहित नमस्ते अस्तु भगवः दास्ते सहस्रयो हेतुयोऽन्यवस्सन्निवपन्धुताः सहस्राणि सहस्रभावाहुवोस्तव हेतयः आसामीशानो भगवः पराचीहामुखाकृधि सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्याः तेषागो सहस्रयोजनेव धन्वानि तन्मसि अस्मिन्महत्यर्नवेन्द्ररिक्षे भवाधि नीलग्रीवाश्रुतिगन्धाः सर्वादः क्षमाचराः नीलग्रीवाश्रुतिगन्धादिवगो रुद्रावश्रुताः
ये वृक्षेषु सस्मिञ्जरानीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासक्कपद्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु विपतो जनान् ये पथाम्बधिरक्षय ऐलभदायव्युधः ये तीर्थानि प्रचरन्ति सुखावन्तो निषङ्गिणः एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्राविदस्थिते तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि अमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वारो वर्षभस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचेर्दशोदिचेर्दशोद्भास्तेभ्यो नमस्ते न मृडयन् हृदयं विक्षायश्च न द्वेष्टितं भोजं हे दधामि अस्मन्नोर्जं पर्वदेशि श्रियाणां वादे पर्जन्ये वरुणस्य सुष्मे अभ्यवोषधीभ्यो वनस्पतिभ्योऽधिसंहृतां तान् महिषमोर्जन् दत्तमरुतस्य कमलराणाः अस्मग्रस्ते क्षुतमन्त्रेषु गृच्छद्वयं विष्मः समरस्य त्वावागया के परिव्ययामसि पावको अस्मभ्यगं शिवो भव हिमस्य जरायुणाग्ने परिव्ययामसि पावको अस्मभ्यगं शिवो भव उपा భగవత్యై మహాలక్ష్మ్యై నమో నమః. చక్కని పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి కైంకర్యపరులు ముద్రాపూర్వకంగా అమ్మవారి యొక్క దివ్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహిస్తూ దానిలో భాగంగా చక్కగా సమస్తమైనటువంటి విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా షష్ఠిపుణ్యాహవాచన విషయాలను నిర్వహించినటువంటి వారై అదిగో స్వామివారి యొక్క దివ్య వక్షస్థలానికి చక్కగా పుష్ప మాలా అలంకారాన్ని నిర్వహించి వధూవర పూజ అనేటువంటి దానిలో భాగంగా స్వామివారికి చక్కగా వరపూజను నిర్వహించారు. స్వామివారికి చక్కగా యజ్ఞోపవీతాది విశేషాలను అందించారు. అమ్మవారు ప్రధానంగా ఇక్కడ అమ్మవారి స్థానం, ఆ స్థానంలో వచ్చి స్వామివారు అమ్మవారిని ఆవిర్భవింపజేసి ఇక్కడే వివాహం చేసుకున్నదానికి గుర్తుగా ఆమె ప్రాధాన్యతగా కలిగినటువంటి విషయంగా ఇక్కడ స్వామివారు శాయించిన విధంగా పాంచరాత్ర ఆగమ విధానంలో ఇక్కడ కళ్యాణం నిర్వహించబడుతూ ఉంటుంది. కాబట్టే చక్కగా అమ్మవారు వధూ పూజ అనేటువంటి పూజను వివాహానికి ముందరగా వారి వారి ఏ విధంగానైతే సంప్రదాయం ఆగమం తెలియజేస్తుందో ఆ విధానాన్ని అనుసరించి ఇక్కడ అమ్మవారి గోత్ర నామపూర్వక విశేషాలతో వాటిని చక్కగా ఉచ్చరిస్తూ అమ్మవారిని వధూ పూజను చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు మంత్రమూర్తి, మంత్రస్వరూపిణి, సాక్షాత్తు భగవానుడు చేసినటువంటి తపఫలితంగా తనలోని శక్తినే కరచరణాది అవయవ విశేషాలతో కలిగినటువంటి ఒక మూర్తిగా, అందుకనే మూర్తి అంటారు. మూర్తి అంటే మూర్ఛనాత్ మూర్తిరిత్యుచ్యతే అని మూర్తి అనే పదాన్ని చక్కగా విశ్లేషిస్తుంది భాషాశాస్త్రం. ఏమంటే పరమాత్మ యొక్క చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్యం యొక్క శక్తి గూడుగట్టి ఒకచోట రావడమే మూర్తి అంటారు. అందుకనే వెంకటేశ్వర దివ్యమూర్తి అంటాం. ఏ విషయంలో శక్తికి ఆకారం లేదు,
ఆకారం లేని శక్తి ఆకారాన్ని ధరించిందంటే దానికి ఆ ప్రత్యేకతను బట్టి ఆ పేరు వస్తుంది. ఇక్కడ అమ్మవారు పద్మావతి మూర్తి అని చెప్పబడుతున్నారు. దివ్యమైనటువంటి వికసించిన పద్మంలోనికి దిగి వచ్చినటువంటి పరమాత్మ యొక్క మంత్రశక్తి కాబట్టి అమ్మవారికి పద్మావతి మంత్రశక్తి, పద్మావతి మంత్రమూర్తి అని అమ్మవారిని కీర్తిస్తారు. అటువంటి మంత్రమూర్తి ఏ విధంగానైతే భగవానుడు తాను ఆమెను ఆవిర్భవింపజేశారో ఆ స్వరూపంతోనే మూలమూర్తిగా అంటే గర్భాలయంలో చక్కగా వికసించిన పద్మస్వరూపంలో ఉన్నటువంటి ఆసనంలో తాను చక్కగా కూర్చొని ఒక కాలును బయటికి చాచి భక్తుల యొక్క అనుగ్రహాన్ని వాళ్లకు కలిగేటట్లుగా తాను వారి యొక్క ఆ ఆరాధనలకు అనుకూలంగా ఒక కాలును చాచి కూర్చొని ఉంటారు అమ్మవారు మూలమూర్తిగా గర్భాలయంలో. అటువంటి మూర్తి యొక్క దివ్య స్వరూపం ఇక్కడ వధూ రూపంగా ఉంటూ స్వీకరిస్తున్నారు. అగ్నే పావకరోచిషా మన్వయా దేవ జిహ్వయా ఆదేవానవక్షియక్షిజా సనః పావకతి దివోగ్నే దేవాగౌ ఇహావః ఉపయజ్ఞగౌ హవిశ్చనః అపామిదన్యయనగౌ సముద్రస్య నివేశనం అన్యందే అస్మత్తపంతు హేతయః పావకో అస్మభ్యగౌ శివో భవ నమస్తే హరసే శోచిషే నమస్తే అస్త్వర్చిషే అన్యందే అస్మత్తపంతు హేతయః పావకో అస్మభ్యగౌ శివో భవ ృషదేవట్మనసదేవట్పరిహిషదేవత్సువర్విదేవటే ते देवा देवानायज्ञया यज्ञया नागौ संवत्सरेणमुपभागमासते अहुदादो हविषो यज्ञे अस्मिन् स्वयं जुहोध्वं मधुनो घृतस्य ये देवा देवेष्वधिदेवत्वमायनये ब्रह्मणः पुरयेतारो अस्य येभ्यो नर्ते पवते धामकीच्छलनते दिवो न पृथिव्या अधिष्णुषु प्राणदा अपानदां व्यानदाश्चक्षुर्दावच्छोदावरिबोधाः अन्यन्ते अस्मत्तपन्तु हेतयः पावको अस्मभ्यगौ शिवो भव अग्निस्तिग्मेन शोचिषायगं सद्विश्वन्यत्रिणम् अग्निर्नवगंसते रयेम् शैरानीकेन सुविदत्र अस्मे यष्टा देवागम् आयजिष्ठस्वस्ति अदभ्यो गोपा उदनः परस्वा अग्नेद्युमधुरेवद्दिरीः य इमा विश्वा भुवनानि जुह्वदशिरोहोतानि शसादा पिदानः आशिषा द्रविणमिच्छमानः परमच्छदो वर आविवेश विश्वकर्मा मनसा यद्विहाय धाता विधाता परपोतचन्द्रिके तेषामिष्टानि समिषामदन्ति यत्र सप्तर्षीन् पर एकबाहुः यो नः पिता च निता यो विधाता यो नः सतो अभ्यासजजानाम् यो देवानान्नामधा एक एव दगं सम्प्रश्नां भुवनायन्त्यन्या तायजन्तद्रविणगो समस्मार्षयः पूर्वे जरितारो न भूना असोर्तासोर्ता रजसो विमाने ये भूतानि समकृण्वन्निमानि न तं विधाथये इदं जजानान्यद्युष्माकमन्तरं भवानि निहारेण प्रावृता जल्प्या चासु ध्रुवौक्षसासश्चरन्ति परो दिवा परयेना पृथिव्या परो देवेभिरसुरैर्गुहायत् कग्स्विद्गर्भं प्रथमन्नध्र आपो गत्तदेव समगच्छन्त विश्वे तमिद्गर्भं प्रथमन्नध्र आपो यत्र देवा समगच्छन्त विश्वे अजस्य नाभावध्येकमर्पितं यस्मिन्निदं विश्वं भुवनमधिश्रितं विश्वकर्माख्यतनिष्ठदेव आदिर्गन्धर्वो अभवद्वितीयः
तृतीयः पिता जनितौषधीनामपाङ्गर्भं यदधात् पुरुत्रा चक्षुषः पिता मनसा हि धीरो घृतमेने अजनन्नमाने यदेरन्दारदृगं हन्त पूर्व आदित्या वा पृथिवी अप्रथेराम् विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्त उत विश्वतस्पात् सम्बाहुभ्यान्नमति सम्पदत्रैर्द्या वा पृथिवी जनयन् देव एकः यज्ञस्विदासीदधिष्ठानमारम्भणं गतमस्वित्तिमासीत् यदि भूमिञ्जनयन् विश्वकर्मा विद्यामौर्णोन्महिना विश्वचक्षाः यज्ञस्विद्वनं कौसवृक्षासीद्यतोद्या वा पृथिवीनिष्टदक्षुः मनीषिणो मनसा पृच्छते दुदद्यदध्यतिष्ठद्भुवनानि धारयन् याते धामानि परमानि यावमाया मध्यमा विश्वकर्मन्नुते मा शिक्षा सखिभ्यो हविषि स्वधावस्वयं यजस्व तनुवञ्जुषाणः वाजस्पतिं विश्वकर्माणमोदये मनोयुजं वाजे अद्याहुवेम स नो नेदिष्ठा हवनानि जोषते विश्वशम्भोरवसे साधुकर्मा विश्वकर्मण हविषा वावधानः स्वयं यजस्व तनुवञ्जुषाणः मुख्यन्त्वन्ये अभिदः सपत्नायस्माकं मघवा सूरिरस्तु विश्वकर्मण हविषा वर्धनेन त्रातारमिन्द्रमकरुणोरवद्यम् तस्मै विषस्तमनमन्तपूर्वीरयमुग्रो विहव्यो यथासते समुद्राय वयुनाय सिन्धूनां पतये नमः यदीनाकुं सर्वासां पित्रे जुहुता विश्वकर्मणे विश्वाहामर्त्यगं हविः उदेनमुत्तरान्नयाग्ने घृतेनाहुता कायस्पोषेण सगं सुज प्रजया च धनेन च इन्द्रेमं प्रतरां कृधि सुजातानामसद्वशी सवेनं वर्चसा स च देवेभ्यो भागधा असते यस्य कर्मा हविर्गृहेदमग्ने वर्धयात्वान् तस्मै देवा अधिब्रवन्नयं च ब्रह्मणस्पतिः उदुत्वा विश्वे देवा अग्ने भरन्तु चित्तिभिः सदा भवति वदमः सुप्रतीको विभावसुः पञ्चदिशो दैवीर्यज्ञमवन्तु देवीरवामतिं दुर्मतिं बाधमानाः रायस्पोषे यज्ञपतिमा भजन्तीः रायस्पोषे अधियज्ञास्थात् समिद्धे अग्नावधिमामहानः वृक्षपत्र ईड्यो गृभीतस्तप्तं घर्मं परिगृह्यायजन्त ऊर्जायद्यज्ञमसमन्तदेवादैव्याय धत्रे जोष्ट्रे देवश्री श्रीमणास्पदपया परिगृह्य देवा यज्ञमायन् सौर्यरश्मिर्हरिकेशः परस्तात् सविता ज्योतिरुदयाकम् अजस्रम् अस्य पूषा प्रसवं याति देवः सम्पश्यन् विश्वा भुवनानि गोपाः देवादेवेभ्यो अध्वर्यन्द्रास्त्रुर्वीतकं समित्रे समिता यजध्यै तुरीयो यज्ञो यत्र हव्यमेतदः पावका आशिषो नाजुषन्ता विमान एष दिवो मध्य आस्तापप्रिवान् रोदसी अन्तरिक्षम् स विश्वाचिरभिजष्टे घ्राचिरन्तरा पूर्वमपरं च केतुम् उक्षासमुद्रो अरुणः सुपर्णः पूर्वस्य योनिं पितुराविवेश मध्ये दिवो निहितः पृष्ठिरस्मापि चक्रमेर्जसपात्यन्तौ इन्द्रं विश्वाविवृधान् समुद्रव्यजसङ्गिरः रथीतमगं रथीनां वाजानागं सत्पतिं पतिं सुम्नहर्यज्ञो देवागम् आचवक्षद्यक्षदग्निर्देवो देवागम् आचवक्षद्
वाजस्य मा प्रसवेनोऽग्राभेनोदग्रभीत् अथा सपत्नागुम् इन्द्रो वे निग्राभेनाधरागुम् अगः उद्ग्राभम् च निग्राभम् च ब्रह्मदेवा अविवृधन् अथा सपत्यानिन्द्राग्नि मे विशोचीनाम् प्रियस्य ताम् आशुशिशानो वृषभो न युद्धा घना घनः शोभनश्चर्षणीनाम् सङ्क्रन्दनो निमिषयेकवीरः शतगंसेना अजयत्साकमिन्द्रः सङ्क्रन्दनेन निमिषेण जिष्णुना युत्कारेण दुश्च्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सहध्वंयुधो नरैषु हस्तेन वृष्णा सैषु हस्तैश्वरिशङ्गिभिर्वशी सर्गस्पृष्टा स युध इन्द्रो गणेन सगं सृष्टचित्स्वमवाबाहुसभ्योऽध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीया रथेन रक्षोहामित्रागम् अवबाधमानः भञ्जन् सेना प्रमृणो युधाजयन्नस्माकमे ह्यविदारथानाम् गोत्रभिदं गोविदं वज्रबाहुं जयन्तमज्मप्रमृणन्तमोजसाम् इमगं सजाता अनुवीरयध्वमिन्द्रगं सखायो नुसगं रभध्वम् बलविज्ञायस्थविरप्रवीरः सहस्वान् वाजी सहमान उग्रः अभिवीरो अभिसत्त्वा सहोजा जैत्रमिन्द्ररथमातिष्ठ गोविद अभिगोत्राणि सहसा गाहमानो दायो वीरः शतमन्युरिन्द्रः दुश्चयवनप्रतनाषाढयुध्योऽस्माकं सेना अवतु प्रयुत्स इन्द्रासान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरयेतु सोमः एव सेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञादित्यानां मरुतागुं शब्द उग्रं महामनसां भुवनक्ष्यमाणां घोषदेवानां जयतामुदस्थात् अस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकं यायिषवस्ता जयन्तु अस्माकं वीरा उत्तरे भवन्तस्मानुदेवा अवताहवेषु उद्धर्षयमघवन्नायुधान्युत्सत्त्वनां मामकानां महागंसे उद्रद्रहन्वाजिनां वाजिनान्यद्रथानां जयतामेतु घोषः उपप्रेतजयता नरस्थिरावस्वन्तु बाहवः इन्द्रावः शर्म यच्छत्वना धृष्या यथा सथा अवसृष्टा परावदसुरव्ये ब्रह्मसगंसिता गच्छामित्रान् प्रविशमैषान् कञ्चनोच्छेषः श्रेयो वसीयायत्सम्भोदं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वानादवग्रस्तपन्नभिदपन् रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ
నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ తమ్మిగింట నలరు కొమ్మ నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు గోరికొన చెమరించి కోపమే పచరించి గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకుని అలుకయిటే సాలించవమ్మ గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకుని అలుకయిటే సాలించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ తమ్మిగింట నలరు కొమ్మ నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరగాన మేను వెంచి నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరగాన మేను వెంచి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ Thank you.
मीषाम् कञ्चनोच्छिषः वर्माणि ते वर्मभिश्चादयामि सोमस्ताराजामृतेनाभिवस्ताम् पुरार्वरीयो वरिवस्ते अस्तु जयन्त्रम् त्वामनुमदन्तु देवाः यत्र बाणाः सम्पदन्ति कुमाराविशिखा इव इन्द्रो नस्तत्र वृद्धः विश्वाः शर्म यच्छतु प्राचीमनुप्रदिशं प्रेहि विद्वान् अग्नेरग्ने पुरो अग्निर्भवेह विश्वासादीद्यानो विभाग्योर्जन्नो धेहिद्विपदे चतुष्पदे क्रमध्वमग्निना नाकमुख्यगुंहस्तेष बिभ्रतः दिवः पृष्ठगुं सुवर्गत्वामिष्यादेवेभिराध्वम् पृथिव्या अहमुदन्तरिक्षमारुहमन्तरिक्षात् दिवमारुहम् दिवो नागस्य पृष्ठात् सुवर्ज्योतिरगामहम् सुवर्यन्द्रो नापेक्षन्त आद्यागुरोहन्ति रोदसी यज्ञये विश्वतो धारगुंसु विद्वागुंसोऽविते निरे अग्ने प्रेहि प्रथमो देवानामुदमर्त्यानाम् यक्षमाना भृगुविश्वजोषाः सुवर्यन्तु यजमानाः स्वस्ति न क्रोशासा समनसा विरूपे प्रजेते शिशुमेकगुं समीची या भाक्षामा रुक्मान्तर्विभाति देवा अग्निन्धारयन्द्रविनोदाः अग्ने सहस्राक्षसतमोऽघ्नम् सदन्ते प्राणाः सहस्रमपानाः तगुंसाहस्रस्य राजयीशिषे तस्मै ते विधेमाजाय स्वाहा सुवर्णासि गरुत्मान् पृथिव्या गुंसीरपृष्ठे पृथिव्या श्रीरभासान्तरिक्षमापृणज्योतिषादिवमुत्तभान तेजसादिशमुद्रगुंः आयुक्वानः सुप्रतीकः पुरस्तादग्ने स्वाञ्योनिमासीदसाध्या अस्मिन् सदस्ये अध्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीरता प्रेभ्यो अग्ने दीदिः पुरोणोजस्यारुण्याजविष्ठा तागुंसस्वन्तौ वयन्ति वाजाः विधेमते परमे जन्मन्नग्ने विधेमस्तोमैरवरे सधस्थे यस्माद्योनेर्दारितायजेतम् रत्वे हवीगुंसि जुहुरे समिद्धे तागुंसवितुर्वरेण्यस्य चित्रामाहं वृणे सुमतिम् विश्वजन्याम् रामस्य गन्वो अदुहत्प्रपीनागुंसहस्रधाराम् पयसामहीङ्गाम् सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तयोनिरावृणस्वाघृतेन पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा